హాయ్, వెల్కమ్ టు పల్లెటూరు వాయిస్ యూట్యూబ్ ఛానల్. మానవ జీవన మనుగడకు సంస్కృతి సాంప్రదాయాలు సహాయపడతాయి, సహకరిస్తాయి, స్థాయిని తెలియజేస్తాయి, సభ్యతను నేర్పుతాయి, సంఘజీవిగా జీవించుటకు ఎదుగుదలకు తోడ్పడతాయి. అందుకే తరతరాల తరగని వరాల లాంటి సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకుందాం. ఈ సంస్కృతి సాంప్రదాయాలు నాగరికతను చాటి చెప్తాయి. ప్రజల సంబంధ బాంధవ్యాలను, ఐకమత్యాన్ని, పండుగను, పబ్బాలను, నృత్యాలను, నాట్య కళా రీతులను నింపుకున్న నిండి జాతి గౌరవమే సంస్కృతి సాంప్రదాయాలు. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో గ్రామీణ ప్రజలను భాగస్వాములను చేయడానికి శ్రీ సత్యసాయి జిల్లా శెట్టిపల్లి గ్రామానికి చెందిన యువకులు కుమారస్వామి రెడ్డి, గంగాధర్ రెడ్డి, జయరాం రెడ్డిలు ముందుకు వచ్చారు. యువతలో పట్టుదల, దీక్షను నింపే గ్రామీణ సాంప్రదాయాల్లో ఒకటైన ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని శివరాత్రి పండుగ సందర్భంగా తిమ్మాడపల్లి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కులం, మతం, వర్గం వంటి భేదాలు లేకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, చిన్నారులు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానంగా గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ప్రజల జీవన పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంటాయి. ఉట్టిమాన ఎక్కడానికి యువత పోటీ పడ్డారు. పొడవాటి ఉట్టిమాన ఎక్కడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైభాగంలో ఉన్న వ్యక్తి యువకులు ఉట్టిమాన ఎక్కకుండా పైనుంచి బంకమట్టి, కలబంద, జిగురును పోస్తుంటాడు. అయినా అడుగులు జారుతున్నా, ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా ఉట్టిని చేరుకోవడానికి ప్రయత్నించారు. పట్టుదలతో ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ఫలించింది. వారి లక్ష్యం నెరవేరింది. అవరోధాలు లెక్క చేయకుండా ఉట్టి కొట్టే ఈ అద్భుత దృశ్యం యువతకు ఒక పాఠం నేర్పుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగిపోమ్మని. ఉట్టిమాన ఎక్కే సమయంలో ఎవరూ మరొకరిని కిందకు లాగే ప్రయత్నం చేయలేదు. సమూహంలో పైకి ఎక్కాలనే తపన ఉన్నవారికి మిగిలిన వారు భుజాలపై ఎక్కించుకొని పైకి ఎక్కడానికి సహకారం అందించారు. ఉట్టి కొట్టిన తర్వాత ఆ విజయాన్ని అందరి విజయంగా భావించారు. ఇదే స్ఫూర్తితో జీవితంలో అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలి. ఇలాంటి సమూహ కార్యక్రమాల్లో పూర్వపు కాలం నాటి వీధి దుకాణాలు వెలిశాయి. మహిళలకు ఎంతో ఇష్టమైన చేతి గాజులు, ఇతర ఆభరణాలు, చిరుతిండ్లు, తీయని పానీయాలు, పిల్లల ఆట బొమ్మలు, పరుష బొరుగుల దుకాణాలు సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏకలక్ష్యంతో, పట్టుదలతో ఉట్టిమాన ఎక్కిన యువకులు ఆనంద్, నరేష్లను కుమార్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, జయరాం రెడ్డిలు అభినందించారు. వారిని ప్రోత్సహిస్తూ సన్మానం చేసి నగదు బహుమతి అందించారు. ఇలాంటి గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు జీవిత సత్యాలు. ఇందులో సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాలను, పోటీలను సమాజం ప్రోత్సహించాలి.